మార్నింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారు చాలా బాధపడుతున్నారు. సింగపూర్ కంపెనీ వాళ్ళని అడిగితే ఏమంటారు, ఎట్లా ఏంటి అనేది. ఇబ్బంది ఏం లేదు. మన దేశంలో చాలామంది ఇంజనీర్లు ఉన్నారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కంగారు పడాల్సిన పనులు ఏమి లేదు. ఒక సింగపూర్ వాళ్ళు అయితేనే డెవలప్ చేస్తారు అని చెప్పని అనుకుంటున్నారు. మళ్ళీ ఎట్లా వాళ్ళతో మాట్లాడాలి అది ఇది అని చెప్పని బాధపడుతున్నారు. మీ ఆలోచన తీసేయండి. మీరు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు సార్. మీకు తెలియని రాజకీయం కాదు, తెలియంది కాదు. మీరు అట్లా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు చాలా ప్రీ ప్లాన్గా చేయొచ్చు. మీ చేతిలో ఈ 5 సంవత్సరాల టర్మ్ ఉంది. అందులోనూ ఫిక్స్ అమరావతి మన రాజధాని చెప్పారు. ఇంక దీంట్లో అలా చేయాల్సిన పని లేదు. మీరు బాధపడాల్సిన పని లేదు. రీగ్రోత్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందరికీ న్యాయం చేస్తున్నారు. ఇబ్బంది ఏముంది, కొంచెం లేట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు క్యాపిటల్ చెప్పేశారు అమరావతి. ఎక్కడుండే వాళ్ళకైనా ఆంధ్ర రాజధాని ఏదంటే అమరావతి అనే గుర్తొస్తుంది. మీరు అంత బాధపడాల్సిన పని లేదు. డెవలప్మెంట్ జరుగుతుంది. చేయించండి, కంపెనీని ఇన్వెస్ట్ చేయండి, సమ్మిట్కి వెళ్ళండి, కొత్త కంపెనీలు తీసుకురండి, అయ్యే వస్తాయి. లేదంటారా, మీ చేతిలో ఎట్లానో ఉంది. ఇక్కడ కాంట్రాక్టులు అయినా తీసుకోండి. మన ఆంధ్రాలో కాంట్రాక్టులు అయినా, హైదరాబాద్లో కాంట్రాక్టులు అయినా ఉన్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఉన్నారు. వాళ్ళని తీసుకోండి, వాళ్ళకి అప్పచెప్పండి. మీరు రియల్ ఎస్టేట్ ఆల్రెడీ ఇచ్చున్నారు కదా రైతులకి, ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వమని చెప్పని. అది స్టార్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే డెవలప్ అవుతుంది ఏపీ. ఎందుకు రాదండి? ఎందుకు డెవలప్మెంట్ ఉండదు? గ్రోత్ అదే పెరుగుతుంది. మీరు బాధపడాల్సిన పని లేదు. సింగపూర్ వాళ్ళే రాలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు అన్నారు. ఫస్ట్ ప్రాథమికంగా మీరు ఇచ్చేది చూపించండి. సింగపూర్ కాదు, అమెరికా వాళ్ళైనా వస్తారు. కంగారేం లేదు.